శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానంద కందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆ సభలో విభీషణుడు కూడా ఉన్నాడు. కుంభకర్ణుడు మాట్లాడాడు, ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడాడు. రావణాసురుడికి ఆయన మాటలు కొద్దిగా నచ్చినాయి, కొద్దిగా నచ్చలేదు. ఆ నచ్చని భాగాన్ని మీద అది విని ఆయనకి బాగా కోపం కూడా వచ్చింది. మహాపార్షుడు మాట్లాడాడు. వీళ్ళందరూ ప్రగల్భాలు పలికారు. ఏముంది, నన్ను ఒక్కడిని పంపించు, నేను వెళ్ళి ఆ శ్రీరామచంద్రుణ్ణి ఆ లక్ష్మణుణ్ణి అందరినీ వాళ్ళ పని బట్టి తిరిగి వచ్చేస్తాను అని ఇలా అన్నారు. తర్వాత ఈ మాటలన్నీ విన్నాడు. ఎవరు? మహాపార్షుడు కుంభకర్ణుడు. వాళ్ళిద్దరూ చెప్పిన మాటలన్నీ వింటూనే ఉన్నాడు. ఈ పెద్ద సభ, నిండు సభ, అది పేరోలగం. అందులో విభీషణుడు కూడా ఉన్నాడు. విన్నాడు. విని ఆయన ఆ రావణాసురుడు తన శాప వృత్తాంతం కూడా చెప్పాడు ఆ సభలోనే. అది విన్నాడు విభీషణుడు. విని ఇప్పుడు నెమ్మదిగా మరొకసారి, ఇది మూడవసారి ఉపదేశం చేస్తున్నాడు. అది ముచ్చటగా మూడవసారి అన్నమాట. ఆయనకి ఏ విధంగానైనా సరే ఆ రావణాసురుడితో చెప్పి కాస్త మంచిని వినిపించి ఆయనకి సద్బుద్ధిని కలగజేసి రాజ్యక్షేమం నిలపాలి అని విభీషణుడి యొక్క ఆలోచన. కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నది రావణాసురుని యొక్క పట్టుదల కానీ ఆ ప్రవృత్తి, అది అంతా. ఇప్పుడు ఆయన రావణాసురుడితో అంటున్నాడు, ఓ మహారాజా, ఎవరు చేశారో కానీ ఓ పని చేశారయ్యా. ఓ మహాసర్పాన్ని పట్టుకొచ్చి నీ మెడకు చుట్టేశారు. మరి అది నువ్వు నీకు తెలిసి చుట్టారో తెలియక చుట్టారో తెలియదు, కానీ ఎవరా మహాసర్పం అంటే ఇంకెవరు, సీతమ్మే. వృతోహి బాహ్వంతర భోగరాశికి. ఆ సర్పం సీతమ్మ వారిని, సర్పాన్ని రెండు ఒకే రక. బాహ్వంతర భోగరాశికి, రెండు బాహువుల మధ్యలో ఉన్నదంతా ఆ శరీరం, సర్ప శరీరమే. చింతా విష, ఆలోచనే విషం. సుస్మిత తీక్ష్ణదంష్ట్ర, అమ్మవారు నవ్వుతుంది. ఆవిడ నవ్వే ఎలాంటిది? తీక్ష్ణదంష్ట్ర, పదునైన కోరలు. కోరల్లో విషం, ఆలోచనే విషం. ఆవిడ అమ్మవారి స్వరూపం అంతా సర్పమే. పంచాంగుళి పంచశిరో అతికాయ, పంచాంగుళులు ఉన్నాయి. ఆ 5 అంగుళులు 5 శిరస్సులు, అంటే 5 తలల మహాసర్పం సీతమ్మవారు. ఏమనుకుంటున్నావు? విభీషణుడికి తెలుసు ఎందుకని ఇంత ఘోరమైన సర్పంతో అమ్మవారిని పోలుస్తున్నాడు అంటే, ఆయనకు అమ్మవారి మహత్యం తెలియదా? తెలుసును. కానీ రావణాసురుడికి ఆ విధంగా భయాన్ని కలిగేటట్లు, వణుకు పుట్టేటట్లు చెప్పాలి. శాయశక్తులా ప్రయత్నం చేసి చెప్తూనే ఉన్నాడు పాపం. పంచాంగుళి పంచశిర అతికాయ, పెద్ద శరీరం ఆ సర్పం, నువ్వేం చేయలేవు. సీత మహాహిహి తవ కేన రాజన్, ఎవరు చుట్టారయ్యా నీ మెడకి? యావన్న లంకాం సమభిద్రవంతి. నేను ఒక్క మాట చెప్తున్నాను విను. వాళ్ళందరూ ఇంకా దగ్గరికి వచ్చేసింది సమయం, ఎక్కువ రోజులు లేదు.
యావన్న లంకాం సమభిద్రవంతి. వాళ్ళంతా వచ్చి లంకా నది మీద ఒక మహాప్రవాహంలాగా సముద్రం అంతా విరుచుకు పడిపోయిందా అన్నట్లుగా వచ్చి ఆ లంకలో వాళ్ళు ప్రతి అంగుళాన్ని వాళ్ళు ఆక్రమించేసినప్పుడు వాళ్ళు వలి ముఖాహ పర్వతకూట మాత్రాహ. వలీముఖులు అంటే వానరాలు. ఎందుకు వాళ్ళకి ఆ పేరు వచ్చింది అంటే వలి అంటే ముడత, వలీముఖాహ అంటే ముఖంలో ముడతలు ఉంటాయని వాళ్ళని వలీముఖులు, వనచరులు, వృక్ష చరులు అంటారు. వాళ్ళు పర్వతకూట మాత్రాహ, ఒక్కొక్కడు మహాపర్వతం అంతా ఉంటాడు వాడు. దంష్ట్రాయుధాశ్చైవ నఖాయుధాశ్చ, వాళ్ళకి దంష్ట్రలే ఆయుధాలు, నఖములే ఆయుధాలు. వాళ్ళు వచ్చి లంక మీద పడక ముందే ప్రదీయతాం దాశరథాయ మైథిలి. మళ్ళీ ఈయన అదే విషయాన్ని మాటి మాటికి చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, యావన్న గృహంతి శిరాంసి బాణాగా. ఆ శ్రీరామచంద్రుడి బాణాలు తలకాయలు తెంపేస్తాయి. ఎవరి తలకాయలు? రాక్షసుల తలకాయలు. ఆ తలకాయలు తెగి కింద పడక ముందే రామేరిత రాక్షస పుంగవానాం, రాక్షస పుంగవుల యొక్క శిరాంసి రామేరితాహ బాణాహ, రాముని చేత విడువబడిన బాణాలు. యావన్న గృహంతి, శిరస్సుల్ని శిరచ్ఛేదం చేసే లోపుగానే అవి ఇంకా బాణాలు ఎలాంటివి? వజ్రోపమాహ వాయు సమాన వేగాక ప్రదీయతాం దాశరథాయ మైథిలి. పాపం ఎంత విసుగు విరామం లేకుండా చెప్తున్నాడు విభీషణుడు. అది ఆయన యొక్క సౌజన్యానికి గుర్తు. అంత ఓపికగా చెప్తున్నాడు. కేవలం అన్న మీద గౌరవమే కాదు, రాక్షస జాతి మీదనే ఆయనకి మహా అభిమానం. ఈ రెండింటికంటే ప్రధానంగా భగవంతుడి మీద భక్తి. అమ్మవారి శక్తి స్వరూపిణి అని ఆయనకు పూర్తిగా తెలుసును. ఆయన కుమార్తె చేత అమ్మవారిని ఓదార్చినటువంటి మహానుభావుడు అమ్మవారు. అప్పుడు ఈయన ఇంతకు ముందు సరే, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, మహారాజా శ్రీరాముని ముందు ఎవరూ నిలవలేరయ్యా. నువ్వు ఇందాక చెప్పావు, నువ్వు నీ శాప వృత్తాంతాన్ని చెప్పి దాన్ని కప్పి పెట్టుకోవటానికి మళ్ళీ నువ్వు నీ పరాక్రమాన్ని గురించి నువ్వే చెప్పుకున్నావు. నీ పరాక్రమం ఎందుకు పనికిరాదు. ఆ శ్రీరాముడి ముందు ఎవ్వరూ నిలవలేరు. నా కుంభకర్ణేంద్రజితౌ, ఈ కుంభకర్ణుడు, ఈ ఇంద్రజిత, వీళ్ళు ఒక్క దెబ్బకి ఎగిరి దక్కపోతారు. నా రాజా, నువ్వు కూడా తథా మహాపార్ష మహోదరవ్వ, ఆ మహాపార్షుడు మహోదరుడు నికుంభకుంభౌ చ తదా అధికాయ స్థాతున్న శక్త యుధి రాఘవస్య. ఆ రాఘవుని ముందు యుద్ధంలో ఎవ్వరూ నిలబడలేరు. కరుడు దూషణుడు ఏమైపోయారు, వాడు కూడా మరణించేశారు. జీవంస్తు రామస్య న మోక్షసేత్వం, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాడు శ్రీరాముడు. నీ అంతం చూసేదాకా విడిచిపెట్టాడు. అది నేను ఇప్పుడు ఇంకా ఒక్కటే అవకాశం ఉంది. ప్రదీయతాం దశరథాయ మైథిలి, ఇస్తే నువ్వు బతికిపోతావు. గుప్త సవిత్రాప్యధవా మరుద్వేగి, నువ్వు వెళ్ళి సూర్యుడి వెనకాల దాక్కున్నా సరే, మరుత్తుల వెనకాల దాక్కున్నా సరే, నా వాసవస్య అంకగతో నా మృత్యో, వెళ్ళి ఇంద్రుడు ఒళ్ళో కూర్చో. సేంద్రాయ తక్షకాయ స్వాహ అన్నట్టు నీతో సహా ఇంద్రుడు కూడా వచ్చి పడాల్సిందే. నీకు ఒకవేళ ఆయన ఆశ్రయం ఇస్తే, నా మృత్యువు నీకు ఆశ్రయం ఇచ్చినా ఆ మృత్యువు కూడా నిన్ను రక్షించలేదు. నీకు మృత్యువుని ఎవరు తప్పించలేరు. నభో నా పాతాళం అనుప్రవిష్ట, ఆకాశంలో ఎక్కడైనా దాక్కో, పాతాళంలో దాక్కో, సూర్యుడి వెనక దాక్కో, యముడి వెనక దాక్కో, ఎక్కడైనా సరే. ఈ విభీషణుడి మాటలు వింటున్నాడు ప్రహస్తుడు. ఈ రెండు రకాల మనుషులు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఒకటి విభీషణుడు, రెండు మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళకి ఏమిటో అయోమయం తెలియదు. ఏది మంచో ఏది చెడ్డో విజ్ఞానం లేదు. వాళ్ళకు ఉన్నదల్లా మహారాజు గారు, ఆయన ఏదంటే అదే. అందుకనే వాళ్ళు ఆ తమోగుణ బద్ధులైపోయి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఈ ప్రహస్తుడు విన్నాడు, సర్వసైన్యాధిపతి. ముందు ఒకసారి చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. విభీషణ, నువ్వు దేవతలు దానవులు ఎవరి నుండైనా కానీ మాకు
రాముడు వాళ్ళని కూడా జయిస్తాడని అన్నావు. వాళ్ళ వల్ల ఎవరి వల్ల మాకేం భయం లేదయ్యా. మేము దేవతల్ని ఎన్నిసార్లు ఇంతకుమంది జయించాం దేవదానవ యుద్ధాల్లో. ఒక్క మానవుడైన శ్రీరాముని వలన మాకు భయం కలుగుతుందని నువ్వు అంటున్నావే, ఎందుకు భయపడతాం మేము మానవుడికి? దేవదానవుల్నే మేము లెక్క చేయం కదా, ఈ మానవుడిని మేము లెక్క చేస్తామా? అందుకు విభీషణుడు వెంటనే సమాధానం చెప్తున్నాడు. ప్రహస్త, నువ్వు అలా మాట్లాడకు. నువ్వు ఏది మాట్లాడినా రాజుగారు వింటున్నాడని నీకు అలా మాట్లాడటం బాగా అలవాటైపోయినట్టుంది. నువ్వు అసలు విషయం తెలుసుకుని మాట్లాడు. ప్రహస్త రాజాచ మహోదరశ్చ త్వం కుంభకర్ణశ్చ యథార్థజాతం. విషయమేమిటో, రాముని పరాక్రమం ఏంటిదో, దానికి తగ్గట్టు ఈ మహారాజు చేసిన క్షమించరాని దోషం ఏమిటో, తప్పేమిటో, దండనార్హమైనటువంటి దోషం ఏమిటో, ఇవి మీకు అర్థజాతం తెలుసుకోండి. తెలుసుకొని బ్రవీధ రామం ప్రతి, అప్పుడు రాముని గురించి ఆలోచించి తెలుసుకొని మాట్లాడు. తన్నశక్యం యథాగతి స్వర్గం అధర్మ బుద్ధి. అధర్మ బుద్ధి అయిన వాడికి స్వర్గలోకం ఎలా వస్తుందయ్యా? ఎంతో పుణ్యం చేసిన వాడికి కానీ స్వర్గలోకం రాదని మనందరికీ తెలుసు కదా. మీరందరూ రాముడి ముందు ఇటువంటి దుష్ట శిక్షార్హమైన పని చేసి ఎలా నిలబడతారు? నేను ఒక్క మాట చెప్తున్నాను విను. నువ్వు గాని, నేను గాని, ఈ రావణాసురుడు గాని వీళ్ళందరూ శ్రీరాముని ముందు నిలవరు. శ్రీరాముడు రాక్షసుల్ని, రావణాసుర మహారాజుని వధించటం ఖాయం. మీరెవరు శ్రీరాముణ్ణి వధించడం సాధ్యం కాదు, అసాధ్యం. ఆ శ్రీరామచంద్రుడి ముందు దేవతలు కూడా నిలవలేరయ్యా. కారణం ఏమిటి? ఆయన ధర్మమే ప్రధానం గలవాడు. ఈ మాట ఎవరు చెప్తారు రావణాసురుడికి? అసలు రావణాసురుడు అతడు ధర్మమూర్ఖుడు. ధర్మం పట్ల మూర్ఖత్వం ఎక్కువైపోయి తాను చేసిందే ధర్మం అనేటటువంటి ఒకానొక విపరీతమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నాడు రావణాసురుడు. శ్రీరామచంద్రుడు ఆయన స్థితప్రజ్ఞుడు, కోపతాపాలు లేవు. మరి ఇలాంటి అరిషడ్ వర్గాలు ఆయనలో లేవు. ఈ గుణాలన్నింటికీ అతీతుడు. కానీ మానవ ప్రవృత్తిలో ఉన్నాడు ఇప్పుడు. ఏమిటి ఆయన? ఇది ధర్మ ప్రధానుడు. ధర్మ ప్రధానస్య మహారథస్య, ఆయన మహారథుడు కూడా. ఇక్ష్వాకు వంశ ప్రభవస్య రాజ్ఞ. ఏం అద్భుతంగా వర్ణిస్తున్నాడు శ్రీ విభీషణుడు. ఆయన యొక్క నోటి నుంచి ఆ శ్రీరామచంద్ర స్తవం వస్తూ ఉంటే అది నిజంగా విన్నట్లయితే వీళ్ళలో అపూర్వ జన్మ వాసన ఏదైనా కొంచెం లోపల సుకృతం అనేది ఉంటే, సత్వగుణం కనుక ఎప్పుడైనా ఒకప్పుడు వీళ్ళల్లో కొంచెం సేపు ఉంటే అది పైకి వచ్చి ఉద్బుద్ధం అయ్యి కాస్త రామభక్తి కలగాలి. రామభక్తి కలగకపోవటం అలా ఉంచి అసలు ముందు ఆ అజ్ఞానంలో నుంచి బయటపడాలనేటటువంటి ఒకానొక ఊహ జన్మించాలి. అల్లా స్తుతిస్తున్నాడు విభీషణుడు. ఆయన మహానుభావుడు. ఆయన నోటి నుంచి ఆ శ్రీరామచంద్రుని యొక్క ప్రశస్తి, గుణగణాల వర్ణన. ధర్మ ప్రధానస్య మహారథస్య ఇక్ష్వాకు వంశ ప్రభవస్య రాజ్ఞ ప్రహస్త దేవాశ్చ తదావిధస్య కృత్యేషు సక్తస్య భవంతి మూఢాః. దేవతలు కూడా ఆయన పట్ల మూఢులైపోతున్నారయ్యా. ఆయన శక్తియుక్తులు ఎవరికి తెలియట్లేదు. అలాంటప్పుడు ఈ ప్రహస్త మన రాజుగారు కూడా ఆ శ్రీరామచంద్రుని శక్తియుక్తులు తెలుసుకోలేక భవంతి మూఢాః, ఆ మూర్ఖత్వంలో, అజ్ఞానంలో పడిపోతున్నారు అని స్పష్టంగా కనువిప్పగలిగేటట్లు చెప్తున్నాడు విభీషణుడు. ఇంకా అంటున్నాడు, ప్రహస్త, నీకు ఒక విషయం నాకు ఇప్పుడు ఆలోచన వస్తున్నది. నీకెప్పుడు రామబాణం దెబ్బ తగల్లా? నీకు తగిలితే నువ్వు ఇలా మాట్లాడవు. నీకు గుర్తుందా? అయితే నీకు తగిలిందా అని నన్ను అడుగుతావేమో. నాకు తెలుసును, ఆ మారీచుడు తిన్నాడు దెబ్బ, రామబాణం దెబ్బ తిన్న మారీచుడే ఈ రాజుగారితో చెప్పాడు వద్దని. ఈయన అప్పుడే వినలేదు, ఇప్పుడు వింటాడా? ఏం వింటాడో ఏమో. నువ్వు అలా మాట్లాడాల్సింది కాదు ప్రహస్త. ఎందుకని? నీకు
ఆ రామబాణం యొక్క ఆ వేడి తగలలేదు. ఆ మృత్యు ఘోష నీ చెవుల్లో వినపడలేదు. రామబాణం అంటే మృత్యు ఘోషే అది. ఇంకా మరణం తప్ప వేరే శరణం ఉండదు. అది అందుకనే ప్రహస్త తేన ఇవ వికద్ధసేత్వం. అది నువ్వు ఎందుకు ఇలాగ ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలు పలుకుతున్నావో చెప్పమంటావా? ఆ రామబాణం నీకు తగల్లేదు. రామబాణాలు ఎలాంటివో నేను చెప్తాను విను. తీక్ష్ణా నతా యత్తవ కంకపత్రాగ దురాసదాగ రాఘవ విప్రముక్తాగ భిత్వా శరీరం ప్రవిశంతి బాణాగ. భిత్వా శరీరం ఎలాంటివి అవి? తీక్ష్ణా నతాః అనతాః యత్తవ కంకపత్రాగ. ఆ కంకపత్రాలు రెక్కలుంటాయి వాటికి. దురాసదాహ ఎవరు వాటిని ఆపలేరు. రాఘవ విప్రముక్తాహ రాఘవుని యొక్క వింటి నుంచి విడువబడిన ఆ బాణాలు శరీరం భిత్వా భయంతో వణికిపోవాలి మనిషి. అల్లా వివరించి చెప్తున్నాడు. అయినా ఈ ప్రహస్తుడికి, ఆ రావణాసురుడికి, ఆ కుంభకర్ణుడికి, అక్కడున్న ఎవ్వరికీ కూడా ఆ అందులో ఉన్నటువంటి ఆ భయంకర తత్వం ఏమిటో, తీక్ష్ణత్వం ఏమిటో అర్థం కాలచోదితులు. వాళ్ళకి మరణం కోసం ముందుకు ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వెడుతున్నారు. భిత్వా శరీరం ప్రవిశంతి బాణాః ప్రహస్త తేన ఇవ వికద్ధసేత్వం. వికద్ధ, నువ్వు గర్విస్తున్నావు, ఇష్టం వచ్చినట్టు పేట్రేగిపోయి మాట్లాడుతున్నావు ప్రహస్త నువ్వు. భిత్వాన తావత్ ప్రవిశంతి కాయం. నీ శరీరాన్ని చీల్చుకొని లోపల ప్రవేశించేటప్పుడు ప్రాణాంతకాస్తే అశని తుల్య వేగాగా చెప్పిన విషయాన్ని భంగ్యంతరంగా, రీత్యంతరంగా మరొక పదాలతో ఉపయోగించి ఎంతగా వివరించి చెప్తున్నాడో పాపం విభీషణుడు. ఆయన ప్రాణాంతకాస్తే అశనిపాత అశని తుల్య వేగాగ శితశరాగ రాఘవ విప్రముక్తాగ ప్రహస్త తేన ఇవ వికద్ధసేత్వం. విభీషణుడు మాత్రమే ఇలా ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆయన కూడా ఇప్పటిదాకా వీళ్ళల్లోనే ఉన్నాడు కదా. అసలు ఇంతవరకు శ్రీరాముడిని చూడనే లేదు కదా. మరి ఎవరూ చూడలేదు ఇక్కడ. చూడని వాడు ఆ శ్రీరాముని యొక్క ప్రతాపాన్ని వర్ణించి చెప్పడం, శ్రీరాముని మీద భక్తిని తన మాటల్లో తేటతెల్లంగా చెప్పటం, అచంచలమైనటువంటి విశ్వాసాన్ని, ఆయన పరమాత్మే అని నమ్మి విశ్వాసాన్ని ప్రకటించి ఆయన గురించి నిర్భయంగా అంత పెద్ద మహారాక్షస సభలో చెప్తున్నాడు. అంటే ఆ విభీషణుని యొక్క ధైర్యం, దాన్నే ఆత్మధైర్యం. ఆయన ఒక్కడే ఎలా చెప్తున్నాడు, మిగిలిన వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే మిగిలిన వాళ్ళు ఒకటే కారణం, మిగిలిన వాళ్ళల్లో ఆ రజోగుణం తమో గుణం విపరీతంగా ఉన్నాయి. లెక్కకు మించి, మోతాదుకు మించిపోయి ఉన్నాయి. అసలు వాళ్ళ స్వరూపం పైనుంచి కింద దాకా 2 గుణాలే, సత్వగుణం ఈ మాత్రం కూడా లేదు. విభీషణుడిలో ఆ తమో గుణం, రజో గుణాలు అట్టడుగున ఉన్నాయి. అవి ఉంటాయి, ఉండకుండా ఉండవు. కానీ ఆయన వాటిని జయించాడు. సత్వగుణం ఆయన్ని ఆక్రమించింది. సత్వగుణం సదసద్ విజ్ఞానాన్ని కలిగిస్తుంది. అందుకని సాధకులమైన మనం ఈ రెండింటిని విభీషణుడి వలె ఈ రెండింటిని అణగదొరుక్కుంటూ సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ, ఇదంతా మనం దీన్ని ఏమంటారు, థియరీ అంటారు. థియరీ ఆచరణలో ఎంతవరకు వచ్చింది ఇది అనుభవైక వేద్యం, ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. ఒకళ్ళు మాటలతో చెప్పలేనిది. ఏదో వాచో నివర్తంతే, ఇది మాటలు చెప్పలేని విషయం. అదేం చేయాలి? సత్వగుణం చివరి దాకా ఉంచుకుని సత్వగుణంలోనే ఆ మసులుతూ ఆ నిధిధ్యాసనలో ఉంటూ అది ఎప్పుడు సత్వగుణం నివృత్తి పొందుతుందో అప్పుడు ఏం జరుగుతుంది అన్నది అది పరమాత్మకే తెలియాలి. మనం కేవలం సాధనా పరంగా ఉండటం వరకు మాత్రమే ఈ దశలో ఇప్పుడు చేయదగినటువంటి పని. ఇందులో మొహమాటం కానీ లేకపోతే లేని విషయాల్ని ఉన్నట్టు కల్పించి చెప్పుకోవటం ఇలాంటివి ఎప్పుడూ అద్వైతులు చెయ్యరు.
అలాంటి విషయాలకు పాల్పడరు. ఉన్న విషయం చెప్పుకుంటారు, తమ స్థానం ఎక్కడో అదే చెప్పుకుంటారు. తెలీదా అంటే విభీషణుడు సత్వగుణం బాగా ఉన్నది. ఇంకా అంటున్నాడు ప్రహస్త, ఈ త్రిశీర్షుడు కుంభకర్ణుడు నికుంభుడు ఇంద్రజిత్తు రావణుడు దేవాంతకుడు నరాంతకుడు అతికాయుడు అతిరథుడు మహాకాయుడు అకంపనుడు ఎవ్వరూ కూడా శ్రీరాముని ముందు నిలవలేరు. ఈ రాజుగారు ఎటువంటి వాడో తెలుసా? ఇప్పుడు ఇందాకటి దాకా శ్రీరాముని బాణాలను వర్ణించడం అంటే శ్రీరాముని వర్ణించడమే. ఇప్పుడు రావణాసురుడు దుర్మార్గాన్ని నిండు సభలో ఎండగడుతున్నాడు విభీషణుడు. నిజంగా ఆయన మహాత్ముడు, మహానుభావుడు. అయం హి రాజా వ్యసనాభిభూత, ఈ వ్యసనాభిభూతుడయ్యా. ఎంత వ్యసనపరుడేమయ్యా ఈయన. ఇలాంటి వాడు అసలు ఎక్కడా ఉండరు, ఈ మానవుల్లోనే ఎక్కడా లేరు. కాబట్టి ఈయన రాక్షసుడయ్యాడా? ఈయన్ని బట్టి మనమంతా రాక్షసులం అయ్యామా? లేకపోతే ఇతడు మానవుల్లో రాక్షసుడా, మానవత్వం లేని రాక్షసుడా? ఏమిటో అసలు ఈ రావణాసురుడి జన్మ ఏమిటో, అసలు ఇది ఎందుకు వచ్చిందో ఈ సృష్టిలోకి అంటే ఇలా ఉండకూడదని చూపించటానికే అని చెప్పుకుంటున్నాం. మిత్రైరమిత్ర ప్రతిమైర్భవద్భిగి. ఇప్పుడు విభీషణుడు ఈ దుర్మార్గుడైనటువంటి వ్యసనాభిభూతుడికి మీరు అతడిలో ఉన్న ఆ వ్యసనాన్ని ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్లు తోడయ్యి మీరు అతన్ని అభివృద్ధి పొందిస్తున్నారే తప్ప అసలు జ్ఞానాన్ని బుద్ధిని మీరు చెప్పట్లేదయ్యా. నే ఒక్కడిని చెప్పింది ఈయన వింటలేదు, మనం అందరం కలిసి చెప్తే వింటాడు. పాపం ఎంత దూరం ఆలోచించాడో విభీషణుడు. మిత్రైకి అమిత్ర ప్రతిమైర్భవద్భిగి. మీరంతా మిత్రులే కానీ అమిత్ర ప్రతిమలు. మిత్రుడి రూపంలో ఉన్న అమిత్రుడు, శత్రువులు మీరు రాజుకి. లేకపోతే ఎవరైనా ఇలాంటి మాటలు చెప్తారయ్యా? అసలే ఆయన కళ్ళు దాగిన కోతి కపిరపిచ కపిషాయన మతమత్త అన్నట్లుగా మీరు కూడా చేరి ఆయన పక్కన ఆయన్ని బాగా నీ పరాక్రమానికి తిరుగులేదు మహారాజా, నువ్వు ఆ కుకుటంలాగా భుంక్ష్వ రమస్వ అని చెప్తావా? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా నీకు? అదేనా నువ్వు చెప్పవలసినటువంటి మంచి మాట అని వీళ్ల మీద కూడా విభీషణుడికి కోపం వచ్చి, అన్వాస్యతే రాక్షస నాశనార్థే. మీరంతా ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు? రాక్షస జాతిని మొత్తాన్ని నాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నట్లుగా కనపడుతోంది. తీక్ష్ణ ప్రకృత్యాహి అసమీక్ష్యకారి. మన రాజుగారిని ఒక మహాసర్పం, అదే కామం అనే సర్పం చుట్టేసింది. ఆ సర్పం యొక్క అది ఎటువంటిది తెలుసా? దానికి అనంత భోగం. దానికి ఎన్ని పడగలో లెక్కలేదు, 1000 పడగలు. 1000 పడగలంటే 1000 అనే లెక్క కాదు, అనంతమైన పడగలు. దేనికి? ఆ కామం అనే సర్పానికి. దాని బారి నుంచి మీరు నేను శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నా. మీరు కూడా చెప్పండి, ఆ వెధవ మాటలు వదిలేసి మంచి మాటలు చెప్పండి 4. మీరు ఏం చేయాలి తెలుసా? ఆయన పూర్తిగా ఆ సర్పం కోరల్లో ఇరుక్కుపోయాడు. మీరు అందులోంచి బయటికి లాగండి. కాళ్ళు పుసుకు లాగుతారో, చేతులు పుసుకు లాగుతారో, చివరికి జుట్టు పుసుకుని లాగి బయటపడేయండి. అంటే అర్థం ఏంటన్నమాట? మంచి మాటలు చెప్పి ఆయన్ని ఆ ప్రయత్నం నుంచి మరలింపజేసి అమ్మవారిని తీసుకెళ్లి స్వామివారికి అప్పగించే విధానం చూడండి అని వీళ్లతో కూడా హితబోధ వీళ్ళకు కూడా చెప్తున్నాడు. ఏమైనా సరే మీరు ఆయన్ని ఇందులోంచి రక్షించండి. మాకేం పనయ్యా, మేము రక్షిస్తా ఉంటాం, మీరంతా ఆయన ఉప్పు తిని బతుకుతున్నారుగా. నేను అంతే, అందుకనే నేను చెప్తున్నాను, మీరు అంతే. కాబట్టి మీరు చెప్పండి. శ్రీరాముడు అనే సముద్రంలో రావణాసురుడు మునిగిపోతున్నాడు, అయిపోయాడు. ఇంకా కొద్దిగా ఇంత జుట్టు మాత్రమే కనపడుతోంది. ఇంకా పూర్తిగా సముద్రంలో మునిగిన వాడు ప్రాణాలు పోవటమే. రాముడు అనే బడబాగినిలో భస్మ. ఎన్ని రకాల పోలికలు పోల్చి చెప్తున్నాడు. రాముడనే బడబాగిని కాల్చేస్తుంది ఆ రావణాసురుని. మీరే రక్షించాలి. నేనేం చేశానయ్యా? నా బాధ్యత, నేను సమ్యక్ వాక్యం స్వమతం బ్రవీమి. సమ్యక్ వాక్యం స్వమతం. నాకు తోచిన మాటని, సరి అయిన మాటని బ్రవీమి చెప్పాను. నరేంద్ర పుత్రాయ దదామ పత్నీం. దదామ, ఇప్పుడు అందరినీ కలిపి దదామా, ఇద్దాము. ఎవరికి? రాముడికి. ఎవరిని? పత్నీం, ఆయన భార్యను ఆయనకి అప్పచెబుదాం.
మంత్రులు చెప్పవలసిన మంచి మాట చెప్పండి అయ్యా అని వాళ్ళను కూడా బ్రతిమాలాడు. ఇదంతా వింటున్నాడు. ఇంకా వీళ్ళకి మళ్ళీ అసలు వీళ్ళకి ఈ జన్మలో కాదు ఎన్ని జన్మలకైనా ఆ మంచి మాట చెవికి సోకటం అన్నది లేదు. ఇంద్రజిత్తు ఈసారి ఈయన లేచాడు. ఈయన కోపంగా ఈయనేమంటున్నాడు, నిజంగా ఆలోచిస్తే విభీషణుడు చాలా గొప్ప మాటలు ప్రతిభాపూర్వకమైన మాటలే చెప్పాడు, కానీ ఇంద్రజిత్తుకి అసహ్యం కలిగింది, కోపం కలిగింది అంటున్నాడు. పినతండ్రి ఇక్కడ పినతండ్రి అన్న కొడుకు బాబాయి, ఇది ఈ వరుస, ఇది కొంచెం సంభాషణ. ఇది కూడా ఒక అద్భుతమైన ఘట్టమే. లోకంలో ఎంత మానవ జీవితానికి ఎంత దగ్గరగా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు ఇదంతా ఏమిటి ప్రయత్నం? గుణాల్ని వ్యక్తం చేసి చెప్పటం. మొట్టమొదట బాలకాండలో 16 గుణాలు కలిగిన మహానుభావుడు ఎవరని వాల్మీకి మహర్షి అడిగిన ఆ 16 గుణాలు తరువాత ఈయనకి ఆ భగవంతుని బ్రహ్మదేవుడిచ్చిన వరం వల్ల రాక్షసుల్లో కానీ మానవుల్లో కానీ అందరిలోనూ ఉండవలసిన ఆ 16 గుణాలకి వ్యతిరేకంగా ఏ గుణాలు ఉన్నాయో అవన్నీ ఈ రెండు, ఈ పక్షం ఈ గుణాలని వర్ణిస్తున్నాడు, ఈ గుణాలని వర్ణిస్తున్నాడు. అదేమిటి రెండు వైపులా గుణాలు, ఈ చెడ్డ గుణాలని కూడా ఎందుకు వర్ణిస్తున్నాడు? తెలుసుకోవటానికి, తెలుసుకుని విచక్షణతో గ్రహించి వాటిని పరిహరించటానికి భయంకరంగా చేసి చూపిస్తున్నాడు ఎదురుకుండా. అది చూసి తనకే ఆ పరిస్థితి కలిగినట్లయితే ఇంకా ఒళ్ళంతా చెమట పట్టేసి అదేంటి అసలు వెంటనే అలాంటి పనులు మానేయాలి, అలాంటి గుణాలు కలిగి ఉండకూడదు అనే ఆలోచన వచ్చేంత, మార్పు వచ్చేంతగా చెప్తున్నాడు వాల్మీకి. ఇప్పుడు ఇంద్రజిత్ ఏమంటున్నాడు, పినతండ్రి అవి ఇంద్రజిత్తుల మధ్య చెప్పారు. ఓ పినతండ్రి, నువ్వు గొప్ప పిరికివాడివయ్యా. చూడు, ఇది గొప్ప పిరికివాట. ఈ విభీషణ అంటే ధర్మాన్ని ఏ విధంగా వక్రీకరించి చెప్తున్నాడు. ఆ వక్రీకరించి చెప్పటం అన్నది మానవ జాతికి పట్టుకున్న పెద్ద శాపం. అది పోతేనే గాని నిజాన్ని నిజంగా చూస్తేనే గాని మానవ జాతి బాగుపడదు. ఏమని వక్రీకరిస్తున్నాడు? నువ్వు గొప్ప పిరికివాడివి, నీ మాటల్లో పనికి వచ్చే మాట ఒక్కటి కూడా లేదు. ఈ పౌలస్త్య వంశంలో నీలాంటి పిరికివాడు ఎలా పుట్టాడయ్యా అసలు? మా నాన్నగారు చూడు ఎంత గొప్ప పరాక్రమవంతుడో, నువ్వేమిటి ఇలా తయారయ్యావు? నీకు సత్వం లేదు, వీర్యం లేదు, పరాక్రమం లేదు, శౌర్యం లేదు, తేజస్సు లేదు, ఏవీ లేవు నీకు. మన వంశంలో నీలాంటి వాడు పుట్టడం వంశానికి దరిద్రం. ఇలాంటి వాడు నువ్వు ఒక్కడవే పుట్టావు. ఓ విభీషణ, ఓ పినతండ్రి, ఆ రాముడు అంటే అంత భయపడిపోతావేమి నువ్వు? రాముడు అది ఏం చేస్తాడు? ఆయన కిన్నామతౌ రాక్షస రాజపుత్రులా కిన్నామ ఏంటి వాళ్ళ పేర్లు? ఏమంత గొప్ప ఉంది వాళ్ళలో? ఏం పౌరుషం ఉంది? అస్మాకమేకేన గి రాక్షసేన, మాలో ఒక్క రాక్షసుడితో వాళ్ళు యుద్ధం చేయగలరా? సుప్రాకృతేనాపి, పైగా ఎటు నాలాంటి వాడిని వదిలేయి, మామూలుగా ప్రాకృతుడు ఉంటాడే, ప్రాకృతుల్లో కూడా సుప్రాకృతుడు, ఏమీ తెలియని సామాన్య వీధిని పోయే రాక్షసుడు, అతడైనా పంపిస్తే వెళ్ళి ఆ రామలక్ష్మణులు ఇద్దరిని సంహరించి వచ్చేస్తాడే. ఎంత అవివేకం కళ్ళకి ఎగదన్నిందో ఈ ఇంద్రజిత్తుకి ఈ మాటల వల్ల అర్థమవుతోంది. సుప్రాకృతేనాపి రణే నిఘంతుం శక్యౌ కుతో భీషయసే స్మ భీరో. హే భీరో, ఏ పిరికివాడా, ఎందుకు భయపడి నువ్వు అదిరిపోతున్నావు? నేనేం చేశాను తెలుసా? నా గొప్పతనం తెలుసా నీకు? త్రిలోకాధిపతి అయినటువంటి ఆ ఇంద్రుణ్ణి రాజ్యం నుంచి బయటకు తోసిపారేసి రాజ్య భ్రష్టుణ్ణి చేసి తీసుకొచ్చి మా లంకలో కట్టి పడేశాను, భూమి మీదకి తీసుకొచ్చి. ఆ విషయం నీకు తెలుసా? ఇంకేంటి అసలు మా పరాక్రమాన్ని గురించి నువ్వు ఏమిటో ఆ రాముడు గొప్ప, ఆయన బాణాలు ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని అవి చెప్తున్నావు, ఆ మాటలు చెప్తున్నావు. ఇంకో పని చేశాను నేను, పట్టుబట్టి ఐరావతాన్ని ఇలా 2 దంతాలు చేత్తో పట్టుకుని గట్టిగా ఒక్కసారి అటు ఇటు కుదిపేసరికి మొత్తం 2 దంతాలు ఊడొచ్చి అది బాధతో గిలా 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 కొట్టుకుంది.
అందరూ చూశారు వాళ్ళు దేవదానవులు అందరూ కూడా. మరి అది పరాక్రమం కాదా? నువ్వేమో వద్దంటున్నావు, నువ్వు చెప్పేది పిరికితనం కాదా? ఐరావతో విశ్వరమున్నదన్, అది బాధతో గీపెట్టి మొయ్యో కుర్రో అని అది తన్నుకుపోతోంది, ఆ బాధ భరించలేక. అంతలా నేను దాని యొక్క దంతాలని పీకేశాను. నిపాతితో భూమి తలేమయాత్, నేను దాన్ని నేల మీద పడి దెబ్బమ్మడి గిరగిరా తిరుగుతూ పడిపోయింది, మళ్ళీ లేవలేదు. వికృష్య దంతౌతు మయా ప్రసక్ష్య విత్రాసిత దేవగణ సమగ్ర, దేవతలంతా దెబ్బమ్మట అదిరిపోయారు నా పరాక్రమం చూసి. దేవతల్నే గడగడలాడించిన నాకు కథన్నరేంద్రజాత్మజో నరేంద్రాత్మజయోర్న శక్త మనుష్యయో ప్రాకృతయో సువీర్య. నరేంద్ర పుత్రుడు నాతో సమానం ఎలా అవుతారయ్యా? విభీషణుడికి విన్నాడు. ఇక వీడిని ఇలా వదిలేస్తే వీడికి ఇంకా చెప్పవలసి, ఎందుకంటే తనకంటే చిన్నవాడు కాబట్టి, పుత్రుడు కాబట్టి, పుత్ర సమానుడు కాబట్టి విభీషణుడి మీద చనువుతో అదే మహారాజుతో ఎలా చెప్పాలో, ఇంద్రజిత్తుని ఏమని తిట్టిపడేయాలో చూస్తున్నాడు. నాయన ఇంద్రజిత్తు, నువ్వు పెద్ద ఏనుగుని 2 దంతాలు పీకేసినంత మాత్రాన నువ్వు పెద్ద పరాక్రమవంతుడని ఎవరు అనరయ్యా? నువ్వు బాలుడివి, మూర్ఖుడివి. ఇంద్రజిత్తు, నా తాత మంత్రే తవ నిశ్చయోస్తి, మంత్రం అంటే ఆలోచన అంటే నీకు నిశ్చయం లేదు. తాత అంటే ఓ తండ్రి, ఓ నాయన. బాలస్త్వ మధ్యాప్యవిపక్వ బుద్ధికి, స్పష్టంగా మొహం మీద తిడుతున్నాడు. నువ్వు అవిపక్వ బుద్ధికి, నీ బుద్ధి పక్వత చెందలేదు, బాలుడివి, పిల్లవాడివి. పిల్లవాడికి ఏమి బుద్ధి వికాసం ఉంటుంది? నువ్వు అంతే, శరీరం పెరిగింది, పెద్దవాడివి అయ్యావే కానీ నువ్వు పిల్లవాడి కన్నా కూడా అధముడివి. అవిపక్వ బుద్ధి తస్మాత్ త్వయాఖ్యాత్మ వినాశనాయ వచోర్ధహీనం బహు విప్రలప్తం. ప్రలాపించు అంటే నువ్వు పేలుతున్నావు, జల్పిస్తున్నావు ఇందాకడి నుంచి. బహు వచ అర్ధహీనం, అర్థం లేని ప్రమాదాన్ని కలిగించే, యుద్ధాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పడేసేటటువంటి మాటలు ఎన్నో నువ్వు మాట్లాడుతున్నావు ఇందాకటి నుంచి. నాయనా, నువ్వు మీ నాన్నకి కొడుకువా, శత్రువువా? లేకపోతే కొడుకు రూపంలో ఉన్న శత్రువువా? నిజంగా శత్రువు. మీ నాన్న కొడుకువేనా? నువ్వు కాదు, నువ్వు కొడుకువి కాదు. నువ్వు ఎవరని అనుకుంటున్నా? నేను శత్రువువి అనే అనుకుంటున్నా. నేను చెప్తున్నాను, లేదా శ్రీరాముడి నుండి మీ తండ్రి మరణం తప్పదు అని వినపడా? మరి నువ్వేమిటి రావణ విజయం అంటూ కూర్చున్నావు. పుత్ర ప్రధానేన తు రావణస్య త్వమింద్రజిన్మిత్రముఖోసి శత్రు. పుత్ర ప్రవాదేన, ప్రవాదం లోకంలో అందరూ అంటారు, అంతవరకే. నువ్వు నువ్వు రావణుడికి కొడుకువే అని అంటారే కానీ నువ్వు కొడుకువి కాదు. ఆ కొడుకుననే పేరు పెట్టుకున్నటువంటి ఇంద్రజిన్మిత్రముఖోసి శత్రువు, మిత్రముఖం కలిగిన శత్రువువి నువ్వు. లేకపోతే ఈ మాటలు ఎవరు చెబుతారయ్యా? యస్యేదృశం రాఘవతో వినాశం నిశమ్యమోగాత్ అనుమన్యసే త్వం. ఆ రాఘవుడి వల్ల వినాశం జరుగుతుందని అందరూ చెప్తున్నారే, మారీచుడితో సహా అందరూ చెప్పారే, ఎందుకని నువ్వు వినలేకపోతున్నావు? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, విను. నువ్వు నన్ను ధైర్యం లేదు, ఆలోచన లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, సత్యం లేదు, వీర్యం లేదు, పరాక్రమం లేదు, శౌర్యం లేదు, తేజస్సు లేదన్నావుగా. నేను చెప్తున్నా విను. నువ్వు ఎటువంటి వాడివి? దుర్మతివి, వజ్జుడివి. నీలాంటి మూర్ఖుణ్ణి అసలు ఈ సమావేశానికి ఈ రాజుగారు పిలిచాడు. ఈ రాజుగారు అంతకంటే పెద్ద మూర్ఖుడు. అసలు నిన్ను ఈ సమావేశాలకు పిలవకూడదు. నీలాంటి వాడిని. ఇంద్రజిత్తు మీద ఎంతటి కోపం వచ్చిందో, పట్టరానంత కోపం వచ్చింది. నువ్వు వజ్జుడివి. అసలు నువ్వు రాజద్రోహం కాదు, దేశద్రోహం, రాక్షస ద్రోహం, లంకాద్రోహివి నువ్వు. నిన్ను తక్షణం వధించాలి. అసలు నిన్ను ఇక్కడ పిలిపించుకొచ్చిన వాళ్ళని కూడా సంహరించబడేయాలి. మూఢ ప్రగల్భో అవినయోపన్న తీక్ష్ణ స్వభావ అల్పమతి దురాత్మ. ఎన్ని తిట్లు తిడుతున్నాడో విభీషణుడు. మూఢ
ప్రగల్భ అవినయోపపన్న తీక్ష్ణ స్వభావ అల్పమతి దురాత్మ. నువ్వు మూఢుడివి, ప్రగల్భుడివి, అవినయం గలవాడివి, తీక్ష్ణ స్వభావం కలవాడివి, అల్పమతివి, దురాత్ముడివి. మూర్ఖస్య మూర్ఖస్త్వం, మూఢుడివే కాదు మూర్ఖుడివి, రెండు ఒకటే. మూర్ఖస్త్వం అత్యంత సుదుర్మతిశ్చ త్వమింద్రజిత్ బాల దయా బ్రవీషి. మూర్ఖత్వంతో మాట్లాడుతున్నావు నువ్వు. కో బ్రహ్మదండ ప్రతిమ ప్రకాశాన్. రాముని బాణం అంటే బ్రహ్మదండమే. బ్రహ్మని ఇంకా మీరెవరు బ్రహ్మగారితో యుద్ధం చేయలేదు, ఆయన ఎవరితోనూ యుద్ధం చేయడానికో. బ్రహ్మదండ ప్రతిమాన్ అర్చిష్మత కాల నికాశ రూపాన్. కాలం లాంటి కాలం వలె తీక్షణమైనటువంటి ఆ వాడి అయిన బాణాలు. సహేత బాణాన్. కహ సహేత, ఎవరు సహిస్తారు? యమ దండ కల్పాన్ సమక్షముక్తాన్ యుధి రాఘవేణ. నీకు అర్థం కావట్లేదు. ఆ రాముడి బాణాలు, ఆయన యుద్ధంలో విడిచిపెట్టే ఆ బాణాలు, బ్రహ్మదండం లాంటి బాణాలు ముందు ఎవరు నడపగలరయ్యా? ధనాని, అందుకని ఒక మాట చెబుతా విను. ధనాని రత్నాని విభూషణాని. ధనాలు ఉత్తమోత్తమైన బాగా, రత్నాలు చక్కటి అలంకారాలు, వాసాంసి దివ్యాని విలువైన పట్టు వస్త్రాలు, మణిశ్చ చిత్రాన్ చిత్ర విచిత్రములైన మన రాజ్యంలో బోర్డు ఉన్నాయిగా, అందులో మేలు జాతి వాటిని అన్నింటినీ సేకరించుకొని పోగు చేసి సీతాంచ రామాయ నివేద్య దేవీం వసేమ రాజన్నిక వితశోకా. ఆఖరిసారి కూడా రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, ధనరాశులు అన్నీ కలిపి సీతమ్మ వారితో కలిపి తీసుకెళ్లి స్వామివారి పాదాల మీద పెట్టి సమర్పించి మనమంతా బతికిపోదాం అన్నాడు. ఆ మాటలకి రావణాసురుడికి కోపం మళ్ళీ విపరీతంగా వచ్చేసింది. ఇక చివరికి అటో ఇటో తేలిపోయే దశ కూడా వచ్చేసింది. ఇంకా విభీషణుడు ఇన్ని ఘోరమైన మాటలు మాట్లాడి ఇంకా రావణ రాజ్యంలో ఉంటాడా, ఉండగలడా అనే అనుమానాలు కూడా మనకి కలుగుతున్నాయి. విభీషణుడు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి? సునివిష్టం హితం వాక్యం ఇలా ఉన్నాయి. సునివిష్టం హితం వాక్యం ఉక్తవంతం విభీషణం అబ్రవీత్ పరుషం వాక్యం రావణ కాలచోదిత. అది రావణుడు కాలచోదితుడయ్యి మెడ మీద చెయ్యి పెట్టి ఆ కాలం రావణాసురుణ్ణి మృత్యుముఖంలోకి తోసేస్తోంది. కాలచోదితుడు అంటే అది అర్థం. ఇంకా అతడికి నిష్కృతి లేదు. విభీషణుడు ఎంత సునివిష్టమైన హితమైన వాక్యాల్ని చెప్పినటువంటి విభీషణుడి మీద కోపం వచ్చి రావణాసురుడు అంటున్నాడు, విభీషణ, నాకు మా ఇంద్రజిత్తుని ఇందాక అన్నావు పుత్ర రూపంలో ఉన్న శత్రువు అని. కాదు, తమ్ముడు రూపంలో ఉన్న శత్రువు నువ్వు. ఎంత అసలు ఆ రావణ సభ, ఆ ఆ మాటలు, ఆ సంభాషణలు, ఆ భయంకరమైనటువంటి వాళ్ళ యొక్క అహంకార ప్రదర్శన, అందులోనే శ్రీరామ భక్తిని అణువణువున మాటలోనూ రామభక్తిని ప్రదర్శించిన విభీషణుని యొక్క ఆ గుండె ధైర్యం, వాళ్ళ అహంకారం, ఈ రెండు ఆ సభలో ఎంత దాన్ని ఏమంటారంటే బాగా తీక్షణమైన వాతావరణం, బాగా టెన్షన్గా ఉందన్నమాట అక్కడ. అటువంటి పరిస్థితిలో అంటున్నాడు, నాకు నువ్వు మిత్రుడు రూపంలో ఉన్న శత్రువయ్యా. వసేత్సహ సపత్నేన క్రుద్ధేన ఆశీవిషేణవా. ఇదిగో బాగా కోపంతో ఉన్నటువంటి పగబట్టిన తాచుపాముతో పక్కన ఉండి కూడా స్నేహం చేసి దాని పక్కనైనా కూర్చోవచ్చు. కానీ నతు మిత్ర ప్రవాదేన సంవసేత్ శత్రుసేవినా. శత్రువుల్ని సేవించి ఇక్కడ ఈ రాజ్యంలో నా ఎదురుకుండా నా శత్రువుని పొగిడేటటువంటి నీతో కలిసి ఉండటం అన్నది కుదరదు. ఈ దాయాదులు ఇలాంటి వాళ్ళు. ఇక్కడ రావణాసురుడు మళ్ళీ కొంత ఉపన్యాసం కూడా చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ రావణాసురుని యొక్క తన యొక్క బలహీనతని, తన ప్రతాపాన్ని చెప్పి ఎలాగ దాన్ని మాటు పెట్టుకున్నాడో ఇక్కడ కూడా
రావణాసురుడు చేయాల్సిన పనులు, చేస్తున్న పనులు రెండు. ఒకటి, విభీషణుని యొక్క మాటల్లో ధర్మం ఆయన చెప్తే అది ధర్మం కాదు, అది అధర్మం. రెండు, తన యొక్క బలహీనతని, తన పరాక్రమాన్ని తానే చెప్పుకొని పొగటం, తాను చెప్పేది ధర్మం అని దాన్ని ఆ విధంగా మూసిపెట్టుకోవటం, నానా తంటాలు పడుతున్నాడు. ఈ మధ్యలో కోపం, పైగా రాజు కదా, అహంకారం, తనని ఎదిరించేవాడు రాజ్యంలోనే లేడు కదా, అది ఒకటి. నాకు నువ్వు దాయాదివి, దాయాదులు ఎలా ఉంటారో, వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. ఇక్కడ దాయాదుల గురించి కొన్ని మాటలు లోకంలో ఇవన్నీ నిజమే. తర్వాత దాయాదులు అంటే జ్ఞాతిశ్చేదనలే నకిమ్మని భర్తృహరి అననే అన్నాడు. దాయాది ఒకడుంటే ఇంకా అక్కడ నిప్పు అక్కర్లేదుట. అది కృష్యంతి వ్యసనే శ్వేతే, అసలు వ్యక్తి వ్యసనంలో, బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన దాయాదులు ఆనందిస్తారట. ఇది లోకాన్ని కూడా బాగా అధ్యయనం చేశాడు ఈ రావణాసురుడు. జ్ఞాతీనాం జ్ఞాతయస్తదా, నాకు జ్ఞాతులు కాకపోయినా కేవలం జీతభత్యాలు తీసుకుంటున్న మంత్రులు నాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు, నువ్వు సొంత తమ్ముడు అయినా కూడా ఇలా మాట్లాడతావేమిటి అని లోపల భావం రావణాసురుడికి. ఇది దేని లక్షణం? రజోగుణ లక్షణం. అంటే ఉన్న దాంట్లో యథార్థతని కనిపెట్టనయ్యకుండా దానిని చిలవలు పలవలు కల్పించి అసలు యథార్థాన్ని, అసలు సత్యాన్ని ఎక్కడో అడుగుని దాచి అసత్యం అయిన దాన్ని బాగా పెంచి పోషించి చెప్పుకోవటమే రజోగుణం యొక్క ఒక లక్షణం. కాబట్టి అది మంచి చెడ్డల్ని తెలుసుకోనివ్వదు. వాళ్ళు ఏం చేస్తారో, జ్ఞాతులు ఏం చేస్తారో చెప్పమంటావా? విను. లోకంలో జ్ఞాతులు ప్రధానం సాధనం వైద్యం ధర్మశీలంచ రాక్షస. వాళ్ళు ధర్మశీలం, ధర్మ స్వభావం కల వాళ్ళని అధర్మ స్వభావులుగా చిత్రీకరిస్తారు. వైద్యం, విద్వాంసుడిని మూర్ఖుడిగా చిత్రీకరిస్తారు. ప్రధానం, తమ కంటే ఉన్నత స్థితిలో ఉంటే వీళ్ళు ఏడుస్తారు జ్ఞాతులు. సాధనం, తనకంటే కార్యదక్షత ఉంటే వీళ్ళు బాధపడిపోతారు. కాబట్టి నేను చెప్తున్నాను, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసేది అధర్మం అని విభీషణుడు చెప్తూ ఉన్నప్పటికీ కూడా తనదే ధర్మం, విభీషణుడు చెప్పేదే అధర్మం అని దాన్ని పూర్తిగా వ్యతిరేకంగా చేసి చిత్రీకరించి చూపిస్తున్నాడు. ఏ మాటలు వంకబెట్టి, జ్ఞాతులనే ఒక ధర్మాన్ని వంకబెట్టి రావణాసురుడు. జాతయో హ్యవమన్యంతే శూరం పరిభవంతి చ నిత్యమన్యోన్య సంహృష్టా వ్యసనేష్వాతతాయినః ప్రచ్ఛన్న హృదయాః ఘోరాః జ్ఞాతయస్తు భయావహాః. జ్ఞాతులు చాలా భయంకరమైన మనుషులు వాళ్ళు. విభీషణ, మనము అగ్నికి భయపడక్కర్లేదు, ఆయుధాలకు భయపడక్కర్లేదు, కానీ జ్ఞాతులకు, దాయాదులకు భయపడాలి. ఇది ఒక కొత్త విధానాన్ని, సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు రావణాసురుడు. మనల్ని ఎలా బంధించవచ్చో ఆ రహస్యాన్ని మన జ్ఞాతులే మన శత్రువులకి చెప్పేస్తారు. అది కూడా ఇతనికి అనుభవంలోకి, అది ఇంటి గుట్టు లంకకి చేయటం ఒక సామెత లోకంలో వచ్చింది కూడా. అది దానికి ఎవడేం చేయలేడు, తప్పదది. అది ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారన్న దానికి అది దానికి విరుగుడుగా చెప్పచ్చు. కాబట్టి కృష్ణాద్భయాత్ జ్ఞాతి భయం సుకష్టం విదితంచన. భయాలన్నింటిలో కల్లా జ్ఞాతి భయమే చాలా ప్రమాదకరమైంది. నా అభివృద్ధిని చూసి నువ్వు ఈర్ష్యపడుతున్నావు, అందుకని ఇలా మాట్లాడు. తిప్పేస్తున్నాడు అసలు విషయాన్ని. నేనెంతటి వాడినో తెలుసా? అహం లోక సత్కృత, లోకమంతా నన్ను గౌరవిస్తుంది, సత్కరిస్తుంది, నన్ను పూజిస్తుంది, నేనంటే హడిలిపోతుంది, నేను నడిచి పెడుతూ ఉంటే నీరాజనాలు పడుతుంది లోకం అంతా. ఐశ్వర్యం అభిజాతశ్చ, నా అభిజాత్యం ఎవడుకున్నది? ఆ రాముడు కేవలం నరేంద్ర పుత్రుడు, నేను పౌలస్త్య వంశంలో, బ్రహ్మవంశంలో పుట్టినవాడిని. జ్ఞాతీనాం మూర్ధ్ని అవస్థిత, జ్ఞాతులందరి యొక్క అందరికీ నేను వాళ్ళకంటే ఉన్నత స్థానంలో ఉన్నవాడిని. రావణుని కోసం రావణుని కోపం ఇప్పుడు తారస్థాయికి చేరిపోయింది. ఇక అంటున్నాడు, అంతవరకు వచ్చి ఆయన కోపాన్ని ఆపుకోలేకపోయాడు రావణాసుడు. ఛీ కులపాంసన, నువ్వు రాక్షస వంశంలో తప్పబుట్టావు సమా, అన్యస్త్వేవం విధం బ్రూయాత్, చాలా ఘోరమైనటువంటి శిక్ష విధిస్తాను
అంటున్నాడు. అయిపోయింది, తెగతెంపులు అయిపోయింది. ఇంకా రావణాసురుడికి మంచి చెప్పే వాళ్లే లేరు. ఏమంటున్నాడు? అన్యస్త్వేవం విధం బ్రూయాత్, మరొకడెవడైనా నా తమ్ముడు కాక మరొక్కడెవడైనా ఈ మాటలు ఇన్నెండు సభలో ఇంత విధంగా నన్ను, నా పుత్రుణ్ణి, నా సేనాధిపతుల్ని, నా వీరుల్ని ఇంత ఘోరంగా మాట్లాడి ఎవడైనా మాట్లాడి ఉన్నట్లయితే నువ్వుగాక ఏం చేసావని, వాక్యమేతన్ నిశాచర అస్మిన్ ముహూర్తే న భవేత్. ఆ క్షణంలో వాడు ఉండడు. అంటే వాడు శిరచ్ఛేదం జరిగి తల ఎగిరి ఎక్కడో పడుతూ ఉండేది. నువ్వు కాబట్టి బతికిపోయావు, వదిలేశాను నిన్ను, పో, ఎక్కడికి పోతావు? కులపాంసన ధిక్ త్వాం తు ధిక్ కులపాంసన, నా వంశంలో చెడబుట్టావు అన్నాడు. ఇంకా తెగతెంపులైపోయినట్టే. ఈ మాటలు విన్నాడు విభీషణుడు. ఇంకా ఎంత మాట అన్న తర్వాత ఇంకా ఆయనకి మేలు, ఆయనకి హితం చెప్పటం లేదా తాను అక్కడ ఉండటం ఇవి జరగవు. అది విభీషణుడేమీ, ఆయనకేమీ ఏం లోటు, ఆత్మబలం ఉన్నది, ధర్మ బలం ఉన్నది. ఆయన ఏం చేశాడు? వెంటనే ఇత్యుక్త పరుషం వాక్యం, రావణాసురుడు ఈ విధంగా పరుషంగా మాట్లాడేసరికి న్యాయవాది విభీషణ, ఆయన న్యాయవాది, న్యాయం తరపున పోరాడతాడు. ఉత్పపాత గదాపాణి చతుర్భిస్సహ రాక్షసై, నలుగురు రాక్షసులు, ఆయన లేచి నుంచున్నాడు, ఆయనతో పాటు నలుగురు, ఇంకా మొత్తం 5గురు, ఆ నలుగురు లేచి నుంచున్నారు. ఉత్పపాత గగనం, నలుగురు, ఈయన మొత్తం 5గురు ఆకాశంలోకి ఎగిరిపోయారు. అది ఆయుధాలు. గదాపాణి, ఏం పట్టుకున్నాడు చేత్తో? గద. ఇంతవరకు ఎక్కడా కూడా రాక్షసుల ఆయుధాల్లో గదని చెప్పలేదేమో, మరి బహుశా అది ఎక్కడైనా ఒకటేనా చెప్పాడేమో, గుర్తులేదు. ఏది ఏమైనా ఈయన గదాపాణి అని ప్రత్యేకించి చెప్తున్నాడు వాల్మీకి. అంటే పరిగలు, అశోలాలు అలాంటివి పట్టుకోవాలా. గదాపాణికి, శ్రీ మహావిష్ణువు చేతిలో గద ఉంటుంది కదా, ఈయన కూడా గదాపాణి చతుర్భిస్సహ రాక్షసై అంటున్నాడు. ఆ పై 5గురు పైకి వెళ్ళిపోయారు, ఆకాశంలో నిలబడ్డారు. ఏమని? అబ్రవీచ్చ తదా వాక్యం జాతక్రోధో విభీషణ, విభీషణుడికి కోపం వచ్చింది. జాతక్రోధ, మహాకోపం వచ్చింది. అది అన్నగారి మీద కోపం కాదు, ఆ దుర్గుణాల మీద, ఆ ప్రవృత్తి మీద, ఆ ఆంతరంగిక శత్రువులు ఉన్నారే, అంతఃశత్రువులు, వాటి మీద కోపం. జాతక్రోధో విభీషణ అంతరిక్షగత శ్రీమాన్ భ్రాతరం రాక్షసాధిపం, ఆకాశం మీదే నిలబడి పైన గట్టిగా బిగ్గిరిగా మేఘనాదంలాగా కంగుమనేటటువంటి కంఠధ్వనితో, సత్వం భ్రాతాసి మే రాజన్ బ్రూహి మాం యద్యదిచ్ఛసి, నువ్వు నాకు అన్నగారి అయిపోయావు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. సత్వం భ్రాతాసి, హే రాజన్, నాకు అన్నవైనావు నువ్వు కాబట్టి బ్రూహి మాం యద్యదిచ్ఛసి, నీ ఇష్టం వచ్చినట్లుగా చంపుతాను అని ఇట్లాగా అంటున్నావు. సరే, బాగానే ఉంది. ఇన్ని రకాల మాటలు అన్నావు. జ్యేష్ఠో మాన్య, ఇది వినయం. ఎంత అక్కడ ఆ వైపుకి ఈ వైపుకి ఎంత భేదం. ఇటు పూర్తిగా కరుడు గట్టిన అహంకారం, ఇటు పూర్తిగా వినమ్ర స్వభావం, వినయ స్వభావం. ఏమంటున్నాడు? జ్యేష్ఠో మాన్య, నువ్వు నాకు మరణశిక్ష విధిస్తానన్నా మాన్యుడివే, నేను నిన్ను గౌరవిస్తాను. పితృసమః నచ ధర్మపదే స్థిత, కానీ నువ్వు ధర్మపదంలో లేవయ్యా. ఇదంతు పరుషం వాక్యం నక్షమామి అనృతం వచ, నువ్వు నన్ను గురించి చెప్పిన అబద్ధాలను నేను క్షమించను. నక్షమామి అనృతం వచ, నువ్వు చెప్పిన అబద్ధ మాటలను క్షమించను. సునీతం హితకామేన వాక్యముక్తం దశానన, హే దశానన, నేను నీకు సునీతం, చక్కటి నీతితో కూడినటువంటి దాని హితకామేన, హితబుద్ధితో నీకు చెప్పాను నేను. దాన్ని నువ్వు అపార్థం చేసుకుని నీ నాశనాన్ని కోరి నేను చెప్పానని అనుకుంటున్నావు. గృహంతి అకృతాత్మానః కాలస్య వశమాగత, కాలవశం, కాలచోదితుడివి, అకృతాత్ముడివి. అంటే కృతాత్ముడివి కావు, నీది బుద్ధి పరిణత బుద్ధి కాదు.
దురాత్ముడివి. సులభ పురుష రాజన్. ఒక్క మాట చెప్తా విను. మారీచుడు అదే మాట చెప్పాడు, ఈయన అదే మాట చెప్తున్నాడు. ఈ మాట చెప్పి ఆయన చెప్పిన మాట, ఆయన అధర్మం ఏమిటో ఆయన ముఖానికి వేసి కొట్టి ఈయన వెళ్ళిపోతాడు. ఏమంటున్నాడు? సులభాహ పురుషాహ రాజన్ సతతం ప్రియవాదిన. నీకు ఇదిగో ఉన్నారుగా మొత్తం 25-30 మంది పెద్ద బ్యాచ్ ఉన్నారు అక్కడ. వాళ్ళు అందరూ నీకు ఉపకారమా, దానివల్ల చెప్పేది వచ్చేది అపకారమా వాళ్ళకి అక్కర్లా. ఎంతసేపు నీకు ప్రియం చెప్పటమే. నీకేది ప్రియం అనుకుంటే ఆ ప్రియం, వాళ్ళు చెప్పిన ప్రియమైన మాటలు వింటే నువ్వు గోతిలో పడిపోతావు. అది వాళ్ళకొద్దు. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సులభా పురుషా రాజన్ సతతం ప్రియవాదిన. కానీ సరివైనటువంటి సలహా చెప్పి దుర్మార్గ పదంలో నుంచి రక్షించగలిగినటువంటి వాళ్ళు ఎవ్వరు, ఎక్కడో 100-1 ఒక్కడుంటాడు. నాబోటి వాడు ఒక్కడే ఉంటాడు. అక్కడ మారీచుడు ఉన్నాడు, వాడి మాట నువ్వు వినలేదు, ఇక్కడ నా మాట నువ్వు వినలేదు. అప్రియస్య తుపథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ. రామాయణ మహాకావ్యం మొత్తానికి రామాయణం యొక్క అర్థం అంతా, సారం అంతా ఈ ఒక్క శ్లోకంలో వాల్మీకి మహర్షి పిండి ఆ సీసాలో పెట్టి ఆ సీసాను మూత పెట్టాడా అనిపిస్తుంది. ఈ శ్లోకమే మొత్తం రామాయణాన్ని అది కదిలింపజేస్తుంది. రామాయణ కథని నడిపింపజేస్తుంది. రాముడు చెప్పినటువంటి రావణుడు చెప్పిన జ్ఞాతివాదం అన్నాడే, ఆ జ్ఞాతివాదానికి వ్యతిరేకం చెప్తున్నాడు అన్నమాట ఇప్పుడు విభీషణుడు. జ్ఞాతులను వాళ్ళని తిట్టుపోసావు. నేను జ్ఞాతిని అయి ఉన్నా మంచి చెప్పాను, నా మంచి నీకు పనికి రావట్లా. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా వాళ్ళు చెప్పేది అదే మంచి అనుకుంటున్నావు, కానీ అది వింటే నువ్వు ప్రమాదంలో పడిపోతావు, నువ్వు సర్వనాశనం అయిపోతున్నావు అనే బాధతో నేను నీకు ఈ మాటలు చెప్పానయ్యా అన్నా. మళ్ళీ ఆఖరిసారి చెప్తున్నా విను. ఆకాశం మీద నుంచి చెప్తున్నాడు. రామబాణాలు ఎలాంటివో తెలుసా? దీప్త పావక సంకాశై, ప్రజ్వరిల్లుతూ ఉన్న అగ్నితో సమానమైనటువంటి తీక్షణమైన బాణాలు తగిలితే, స్పర్శ తగిలితే చాలు కాల్చి పారేస్తాయి. దీప్త పావక సంకాశై శితై కాంచన భూషితై. చక్కటి బంగారపు పూత పూస్తారు ఆ బాణాలకి. నత్వామిచ్చామ్యహం ద్రష్టుం రామేణ నిహతం శరైహి. నువ్వు అటువంటి రామబాణాల చేత మరణించుతావయ్యా. నువ్వు సిద్ధంగా రేపు ఎల్లుండో నీ పని అయిపోయింది, నీ ఆయువు మూడింది. కానీ అలాంటి స్థితిలో ఆ రామబాణాలు నీ హృదయంలో గుచ్చుకొని రక్తాన్ని బయటికి ఒడిచి పారేస్తుంటే, ప్రవహింపజేస్తుంటే ఆ దృశ్యం నేను చూడలేను అని పాపం బాధపడుతున్నాడు విభీషణుడు. నత్వామిచ్చామ్యహం ద్రష్టుం, అటువంటి స్థితిలో నిన్ను నేను చూడలేను. ఇది ఎన్నిసార్లు చెప్తున్నాడు రా, ఇప్పటికైనా పోనీ మనం విందాం అన్న జ్ఞానం మాత్రం రావణాసురుల్లో కలగటం లేదు. అన్నా ఒక్క మాట చెప్తున్నాను విను. మేము ఎంతో బలవంతులమని గర్వంతో విర్రవీగిన పెద్ద పెద్ద పరాక్రమవంతులు కూడా ఇసుకతో కట్టిన ఆనకట్ట ఉంటుందే, అది ఎలా ప్రవాహం వస్తే కొట్టుకుపోతుందో, వీళ్ళు కూడా ఆ కాల ప్రవాహంలో మహాపరాక్రమవంతులు అని చెప్పుకున్న వాళ్ళు కూడా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళంతా ఏమయ్యారు? కొట్టుకుపోయారు, నశించిపోతారు. సుమా నీకు మేలు. సరే, నేను నీకు ఎంతసేపు తిట్టడం అందుకు. నీకు మేలగుగాక. స్వస్తి తేస్తు గమిష్యామి, తే స్వస్తిరస్తు అహం గమిష్యామి, సుఖీ భవ మయా విన. నా మాట అలా ఉంచు, నేను ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం సుఖంగా ఉండు. ఎంత నిస్వార్థమైన మనసు, లోపల పవిత్రమైన స్వచ్ఛమైన భావం లేదే ఇలాంటి మాటలు రావు. అంత నిజాయితీతో న్యాయబద్ధమైన క్షేమాన్ని కోరే మాటలు మాట్లాడాడు విభీషణుడు. ఇప్పుడిక విభీషణుడు నేను వెళ్ళి వస్తున్నాను, అహం గచ్చామి అన్నాడు. గమిష్యామి అని చెప్పాడుగా, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎక్కడికి వెడతాడు, ఆయన ఏం చేస్తాడు, ఈ విషయాలు ఎలా ఉంటాయి అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.